హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్. ముందుగా అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అంజనీ యలమంచిలి ఒక తెలుగు చలనచిత్ర నిర్మాత మరియు దర్శకురాలు. ప్రధానంగా మహిళలను తప్పుగా చూపే టీవీ సీరియల్స్కు భిన్నంగా మహిళా సాధికారత మరియు సామాజిక అంశాలపై దృష్టి సారించి షార్ట్ ఫిలిమ్స్ చిత్రాలను రూపొందించడంలో గుర్తింపు పొందారు. చిన్న వయసులోనే కళాత్మక రంగంపై ఆసక్తి పెంచుకున్నారు. మహిళలను బలహీనంగా లేదా విలన్గా చూపించే సీరియల్స్కు విసిగిపోయి సమాజంలో మహిళలు నిజమైన శక్తిని చాటి చెప్పే కథలను ఎంచుకుంటారు. అంజనీ నిర్మించిన, దర్శకత్వం వహించిన షార్ట్ ఫిలిమ్స్ ముఖ్యంగా అనురాధ సీరియల్ యూట్యూబ్లో ప్రసిద్ధి పొందాయి. సామాజిక అంశాలను తన చిత్రాల ద్వారా చర్చించడం ఆమె శైలి. అంజనీ యలమంచిలి చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఏవిఎం క్రియేషన్స్ అనే బ్యానర్ స్థాపించి స్త్రీలపై, చిన్నారులపై జరిగే అన్యాయాలను నిర్మూలించే దశలో ముందుకు వెళ్తున్నారు. బాలికలపై అత్యాచారాలపై, షటర్ ద సైలెన్స్, మహిళలపై యాసిడ్ దాడులకు వ్యతిరేకంగా లవ్ అండ్ లెట్ లైవ్, రేప్ విక్టిమ్స్ అవేర్నెస్ కోసం కరిగిపోనీయకు కళ, వీధి బాలల చదువు, సంక్షేమం కోసం లిటిల్ లీడర్ వంటి ఎన్నో చిత్రాలను చేసి మంచి పేరు సంపాదించుకున్నారు. కరిగిపోనీయకు కళ చిత్రం 2018లో మహిళా దినోత్సవం సందర్భంగా నారా చంద్రబాబు నాయుడుచే అనేక ప్రశంసల మధ్య ఆవిష్కరించబడింది. ఈమె ప్రతిభకు గాను నంది పురస్కారాల జ్యూరీ మెంబర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత నియమించబడ్డారు. అంజనీ యలమంచిలి రచనలు వివిధ దినపత్రికలు, వారపత్రికల్లోనే కాక తెలుగు వెలుగు వంటి అంతర్జాతీయ పత్రికలో కూడా ప్రచురించబడ్డాయి. 2020 సంవత్సరంలో మహిళా దినోత్సవం సందర్భంగా ప్రముఖ స్త్రీవాద రచయిత్రి సత్యవతి కథల నుండి ఇల్లలకగానే పండగగానే అనే కథను చిత్రీకరించారు. బాలికలపై అత్యాచారాలు, మహిళలపై హింస, విద్య, నగర పరిశుభ్రత, ప్లాస్టిక్ నిషేధ చట్టం అమలు కోసం అవగాహన ర్యాలీ, వర్క్షాప్లు నిర్వహించారు. ప్రస్తుతం ఈరోజు మనతో పాటు యలమంచిలి అంజనీ గారు ఉన్నారు. మరి ఆవిడతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా. విష్ యూ ద సేమ్. అంటే సమాజంలో మహిళల కోసం కథలు ఎంచుకుంటూ ఉన్నారు. అంటే మీ ఇన్స్పిరేషన్ ఎవరు అంటే ఏం చెప్తారు? ఇన్స్పిరేషన్ అంటే ఈ ప్రముఖ కథా రచయిత్రి పి సత్యవతి గారండి. ఎలా అంటే ఆవిడ ఇప్పుడు స్త్రీవాదం అంటే కొంచెం సొసైటీలో ఒకలాంటి అతివాదం అనే అపవాదం ఒకటి ఉంది కదా, అలా కాకుండా ఈవిడ ఏం చెప్తారంటే అస్తిత్వ పరిశీలన. అసలు మనం ఏంటి, మన టాలెంట్స్ ఏంటి, ఇప్పుడు ఇంట్లో ఒక ఇంటి పనులు, తర్వాత మామూలు కాలక్షేపాలు, పిల్లల పెంపకాలు ఇలాగే కాకుండా మన అభిరుచులేంటి, మన నైపుణ్యాలేంటి అనేది ఆవిడ తెలుసుకుని ముందుకెళ్ళమని ఆవిడ కథలన్నీ కొంచెం అలాంటి ఇది చెప్తూ ఉంటాను అనమాట. దాంతో మన గురించి మనం తెలుసుకొని ఆలోచించుకుని మనం ఏం చేయాలా, సొసైటీకి పనికొచ్చే రకంగా ఎలా మనని మనం నిర్మించుకోవాలి అనేది నేను ఆవిడ కథల ద్వారానే తెలుసుకున్నాను. అందుకని ఇన్స్పిరేషన్ అంటే ఆవిడే అనుకోవాలని. ఎస్. అంటే మీకు ఇష్టమైన సినిమా ఆర్ షార్ట్ ఫిలిం ఏది అంటే ఏం చెప్తారు? సినిమా అంటే ఈ మధ్యలో వచ్చిన లాపతా లేడీస్ అని ఒక కిరణ్ రావు డైరెక్ట్ చేసిన ఫిల్మ్ ఒకటి వచ్చిందండి. అది అసలు నాకు చాలా ఇన్స్పైర్ చేసింది. ఏంటంటే అటు రాజస్థాన్ నుంచి ఇప్పటి వరకు ఇంకా బాల్య వివాహాలు, చదువుకొని నిరక్షరాస్యత ఇలా ఉన్న ఆడపిల్లలకి ఇద్దరు ప్రయాణం, వాళ్ళు వచ్చి వాళ్ళని వాళ్ళు తెలుసుకొని చివరికి ఎంపవర్డ్గా ఎలా తయారయ్యారు అనేది ఒక చిన్న జర్నీలో ఆవిడ ఒక అంతర్గత జీవన ప్రయాణం గురించి చాలా చక్కగా మనకి హత్తుకునేటట్టు కరెక్ట్ ఎంపవర్డ్ ఆడవాళ్ళకి ఇచ్చే సూచన అనేది నాకు బాగా ఈ మధ్యకాలంలో నచ్చిన సినిమా లాపతా లేడీస్ అనమాట. అలాగే షార్ట్ ఫిల్మ్ మదర్ అని నేను ఒక 5-6 years బ్యాక్ అనుకుంటా చూశాను. అది కూడా చాలా నార్మల్, చాలా చిన్న స్టోరీతో చక్కటి మెసేజ్ ఇచ్చారు. ఎలా అంటే ఒక యంగ్ గర్ల్, ఒక 13 years మేబీ 14 years అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుంది. స్కూల్లో ఒక బాయ్ ద్వారా అతను చెప్పే మాయ మాటలు ఏదో నమ్మి అనమాట. మదర్కి తెలియగానే అమ్మాయి చాలా కోపంగా అగ్రెసివ్గా రియాక్ట్ అవుతుంది. అమ్మాయి కూడా చిన్న వర్కింగ్ అనమాట, చిన్న ఏదో ఒక షాప్లో సేల్స్ గర్ల్ లాంటి జాబ్ చేసే అమ్మాయి కూతురు ఈ పిల్ల. అయ్యాక అమ్మాయి మళ్ళీ రియలైజ్ అవుతుంది ఏంటంటే ఆ ఏజ్లో చిన్నపిల్లలు తప్పు చేయటం అనేది చాలా సహజం. దాన్ని మదర్ కాకుండా ఎవరు ఇలా చేస్తారు, దాన్ని బయటపడేసేది మదరే కదా అని చెప్పి
ఆ పిల్లని వెంటనే ఫాదర్కి కూడా తెలియకుండా ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళి అమ్మాయిని ఎంత చేంజ్ సరిచేసి వెనక్కి తీసుకొస్తుంది. తీసుకొచ్చిన తర్వాత ఒక చిన్న స్కూటీ లాంటిది డ్రైవ్ చేస్తూ ఉంటుంది అమ్మాయి. దాని మీద ఎక్కించుకుని వీళ్ళు ఒక చిన్న విలేజ్లో ఉన్నారనమాట. అక్కడ నుండి సిటీకి తీసుకెళ్ళి ఆ అమ్మాయిని అంతా చేసి తీసుకొచ్చాక నెక్స్ట్ 1 వీక్ తర్వాత ఏమో స్కూల్కి వెళ్ళడానికి ఆ పిల్లని తీసుకెళ్తుంది. వాళ్ళు సేమ్ బైక్లో తీసుకెళ్ళి ముందుకు పంపిస్తుంది అనమాట. అక్కడ ఆ బాయ్స్ ఉంటే ఆ పిల్ల వెనకాడుతూ ఉంటుంది భయంగా. ఏం అవసరం లేదు, నువ్వేమీ తప్పు చేయలేదు, నువ్వు వెనకాడాల్సిన పరిస్థితి లేదని చెప్పి చక్కటి మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్. అది నన్ను బాగా ప్రభావితం చేసింది అప్పట్లో అనమాట. ఎందుకంటే ఈ మధ్యలో జరిగే కొన్ని మీరు గమనించినట్టయితే పిల్లలు మదర్తో చాలా అంత ఇంటిమసీ లేకోకుండా మదర్కి చెప్తే ఆవిడ ఏం చంపేస్తుందో అని చెప్పి తిట్టేస్తుందో కొట్టేస్తారో అని భయపడి చాలా వరకు పిల్లలు, నా అమ్మాయి ఒక స్టూడెంట్ ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని చూసారా, ఇట్లాంటివి ఎన్నో మనం వింటున్నాం అనమాట. దాన్ని కాకుండా ఏదైనా మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని సరిచేసి మనని ప్రాపర్గా గైడ్ చేసేది మదర్ తర్వాతే ఒక డాటర్ని, ఒక పిల్లల్ని ఎవరైనా సేఫ్ గార్డ్ చేసేదనే మెసేజ్ ఆ ఫిల్మ్ ఇచ్చింది అనమాట. సో అది నాకు బాగా నచ్చిన షార్ట్ ఫిల్మ్. ఓకే, అంటే కొత్త దర్శకులు కానీ నిర్మాతలు కానీ సోషల్ అంశాలపై కథలు తీసేటప్పుడు మీరిచ్చే సలహాలు ఏంటి? సలహాలు కాదు కానీ అంటే యాక్చువల్గా ఈ షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ కాంపిటీషన్స్ అవి ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటాయి. దానిలో నేను జ్యూరీలో ఒక పార్ట్ అనమాట. స్క్రూటినీ చేయమని చెప్పి ఇస్తూ ఉంటారు కొన్ని, ఒక 30-40 ఇంకా ఎక్కువ 120, 130 ఫిల్మ్స్ కూడా ఇస్తారు. అవన్నీ కూర్చొని వాచ్ చేస్తున్నప్పుడు వాళ్ళంతా ముందే ఇస్తారు వాళ్ళకి, ఇది ప్రాబ్లము, దీని మీద మాట్లాడాలి మీరు, ఇట్లా దీని మీద తయారు చేయాలి అని చెప్పి. వీళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారంటే అసలు మెయిన్ ప్రాబ్లం టచ్ చేయకోకుండా ఏదేదో అప్పటికప్పుడు వాళ్ళతో వచ్చింది తీసేసి పెట్టేయటం. అందుకని టైం లిమిట్లో, మనం బడ్జెట్ లిమిట్లోనే స్క్రిప్ట్ రాసుకోవటం చాలా ఇంపార్టెంట్ అండి. దాన్ని కరెక్ట్గా ప్రజెంట్ చేయగలిగితే అది ఎంత, మీరు ఒక 3 నిమిషాల్లో తీసిన సినిమా కూడా మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారో పర్ఫెక్ట్గా ఇవ్వగలరు అనమాట. అదొకటి కొంచెం. అంటే ఇప్పుడు మనం చూసుకున్నామంటే మన జీవితంలో ముఖ్యమైన పాత్ర అంటే అమ్మాయి, మీరు ఇందాక చెప్పినట్టుగా కూడా. అలాగే ఇప్పుడు మహిళలు కానీ చిన్నారులు కానీ తమ హక్కులను సాధికారతను సాధించడానికి సమాజంలో ఎటువంటి మార్పులు అవసరమని మీరు భావిస్తున్నారు? సమాజంలో మార్పులు అంటే ముందు యువత అనుకుందాం. ఫస్ట్ యంగో జనరేషన్ చూస్తూ ఉంటే ఏంటంటే వాళ్ళకి అసలు ముందు హక్కులేంటో తెలియదు. ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి కదా, అమ్మాయిలకి 4 పిల్లర్స్, 4 హక్కులు చాలా ఇంపార్టెంట్ కదా. ఏంటంటే స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వం, స్వయం ప్రతిపత్తి. ఈ 4 మీదే ఒక విమెన్ అనేది నిలబడగలిగేది. వాటిని సాధించడానికి సమాజంలో అడ్డంకులు అనేవి ఊరికే మనం చెప్పుకునే అంతవరకే. ఎందుకంటే మనం స్ట్రాంగ్గా ఓరియంటెడ్గా కనుక ఉంటే దాన్ని ఎలా అయినా సరే ఎన్ని మధ్యలో వచ్చినా ఓవర్కమ్ చేసి నిలబడిన మనం చాలా ఎగ్జాంపుల్గా చూస్తున్నాం కదా. ఇక పిల్లల రైట్స్ విషయంకి వస్తే ఇప్పటి వరకు చాలా బాల కార్మికుల చట్టం ఇవన్నీ వచ్చినాయి కదా. వాళ్ళకి ఏంటంటే రైట్ ఫర్ సర్వైవల్ ఫస్ట్. ఎందుకంటే అంతకుముందు పొట్టలోనే పిల్లల్ని ఇది ఎవరు జెండర్ ఇదనేది రివీల్ చేసి పిల్లల్ని చంపేయటం, చిన్న పిల్లల్ని, అది కదా. దానికోసం అని చెప్పి చట్టం చాలా క్లియర్గా అనమాట. ఈ వాళ్ళకి సర్వైవల్కి ఒక రైట్ ఉంది. తర్వాత ప్రొటెక్షన్, ఈ నేరాలు ఇవన్నీ జరగకుండా వాళ్ళతో అఫెన్సెస్ అన్నీ కంప్లైంట్ చేసుకుని వాళ్ళకి న్యాయం పొందే చట్టం. వీటన్నిటి గురించి ముందు అవగాహన, ఎవరి కాళ్ళకి కనుక సొంతంగా అవగాహన ఉంటే దానికి సమాజం నుంచి తీసుకుని ఏదైనా హెల్ప్ కావాలంటే చేయడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు కదా, యాక్టివిస్టులు కానివ్వండి ఎవరైనా. అలాగే ఇప్పుడు కొత్త సినిమాలు తీసేటప్పుడు కథ ఎంచుకునే ప్రక్రియ ఎలా ఉండాలంటారు? మేం చేసే అయితే కనుక బేసిక్గా ఉమెన్ ఓరియంటెడ్ ఇవి కాబట్టి ముందే మేము కొంచెం బాగా అభ్యుదయవాద రచయిత్రులు వాళ్ళ దగ్గర నుంచి కొన్ని స్టోరీస్ తీసుకున్నాం అనమాట. తీసుకుని ద నెక్స్ట్ స్టేజ్లో స్క్రిప్ట్ వర్క్ చేసి దానికి ఇంత టైం, షార్ట్ ఫిల్మ్స్కి అంతే టైం బ్యారియర్ కదా, దాన్ని ఒక 20 minutes 10 minutes ఇప్పుడు కాంపిటీషన్స్లో పెట్టే ఈ ఎపిసోడ్స్ అన్నీ వాళ్ళు లిమిట్ చేస్తున్నారు. 12 minutes ఉండాలి, 11 minutes. దాన్ని మనం సోల్ దెబ్బతినకుండా ఏం చెప్పగలుగుతున్నాం, ఆ మెసేజ్ అనేది చాలా స్ట్రైట్గా చెప్పగలిగేటట్టు ప్లాన్ చేస్తున్నాం అనమాట.
అంటే మీరు ఓన్లీ ఈ మహిళలనే ఎంచుకోవడానికి కారణం ఏంటి అంటే, ఒక మహిళల మీద షార్ట్ ఫిల్మ్స్ అయినా కూడా సినిమాలు అయినా కూడా, అలాగే సీరియల్స్ కూడా, కొన్ని సీరియల్స్ మనం చూస్తూ ఉంటాం మహిళల్ని ఎక్కువగా నెగిటివ్గా చూపిస్తూ ఉంటారు. అసలు మీరు మహిళల మీద తీయాలి అనేది ఎందుకు ఎంచుకున్నారు అంటే ఏం చెప్తారు? అంటే ఒక తరం, మా తరం నుంచి ముందు తరం, మా వెనక తరం నుంచి కొంచెం అణుచుబాటుకి గురైంది మహిళలు కదా ఎక్కువ. అప్పుడంతా 60స్లో 50స్లో, ఎందుకంటే మన మను ధర్మం ప్రకారం స్త్రీకి స్వాతంత్రం అక్కర్లేదు. చిన్నప్పుడంతా తండ్రి రక్షణలో, తర్వాత భర్త రక్షణలో, ఆ తర్వాత కొడుకు రక్షణలోనే ఉండాలి అనేది ఒక సిద్ధాంతాన్ని ఫిక్స్ చేసి పెట్టారు. తర్వాత అంతా కొంచెం చదువుకుని ప్రపంచ విస్తృతిని అర్థం చేసుకుని ముందుకెళ్ళమని మహిళలకే ఎక్కువ అనమాట. ఎందుకంటే ఎంతో కొంత ఈ రోజుల్లో కూడా ఇంకా అణుచుబాటు, ఇంకా వెనకబాటుతనం, అణగదొక్కబడటం అనేది పోలా ఎన్ని రకాలుగా. ఇప్పుడు జరిగే అత్యాచారాలు, నిన్న మొన్న జరిగిన అమ్మాయి ఆయేషా మీరా కానీ, ప్రత్యూష కానీ, ఇప్పుడు ఇంకా చూడండి ఈ దీంట్లో కూడా ఇక్కడ ముందుకెళ్ళిపోయి చాలా మనం ఆకాశంలో ఉన్నాం అని చెప్పి స్లోగన్ కదా, ప్రతి దాంట్లో అంతరిక్షాల్లో పైలట్లు అవుతున్నారు, అమ్మాయిలంతా అవుతున్నారు. ఇంకా అన్యాయాలకి, బ్రూటల్గా రేపులకు గురయ్యి దానికి న్యాయం పొందలేకుండా 20 సంవత్సరాలు 16 సంవత్సరాలు ఫైట్ చేసి ఓటమే కదా ఇదంతా. అందుకని చెప్పి ఇలాంటి చీకట్లో ఉండిపోయినాయి అన్నీ కొంతవరకు ఇలా జరుగుతుంది సొసైటీలో అని కొంచెం చదువుకుని, ఇప్పుడు బాగా ఉన్నత వర్గాల్లో ఆడపిల్లలకి తెలియదు కొంతవరకు కదా సొసైటీలో ఏం జరుగుతుంది ఏంటని. ఇలాంటివన్నీ జరిగేదంతా మనం చూస్తున్నవన్నీ దిగువ వర్గాల్లో వాళ్ళకే కదా. సో అందుకని కొంతవరకు వాళ్ళకి ఇది జరుగుతుంది, ఇట్లా ఉండేది, ఒకప్పుడు ఇలా ఉండేది. కొన్ని మేము చేసినవన్నీ ఏంటంటే ముందు కాలంలో, ముందు జనరేషన్స్లో జరిగిన అణుచుబాటు, దానికి వాళ్ళు ఎలాగా సమాధానం చెప్పి బయటపడ్డారు, తర్వాత వాళ్ళు ఎలాగా ముందుకెళ్తున్నారు, వెనక తరాన్ని మళ్ళీ ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు అనేది చెప్తా వచ్చాం కదా. ఇప్పుడు కూడా అంతే, ఎందుకంటే తర్వాత జనరేషన్స్లో పిల్లలకి, ఇట్లాగా ఉన్నత వర్గాల్లో పిల్లలకి అందరికీ అసలు సొసైటీలో జరిగేవన్నీ వాళ్ళ నోటీస్కి తీసుకొచ్చి యాక్ట్స్ ఎట్లా పనిచేస్తున్నాయి కూడా కొంతమంది పిల్లలకు తెలియదు. ఇప్పుడు చదువుకున్న పిల్లల్ని కూడా అడుగుతూ ఉంటాం, లైక్ పోక్సో యాక్ట్ కానీ, తర్వాత రేప్ విక్టిమ్ అవేర్నెస్ కానీ, ఇట్లాంటి వాటి మీద అసలు ఏముంది. ఇప్పుడు వీళ్ళు ఈ విక్టిమ్స్ అంతా దాన్ని సూ చేసుకొని కాంపెన్సేషన్ తీసుకోవచ్చు గవర్నమెంట్ దగ్గర నుంచి. అది తెలియదు చాలామందికి, ప్రాపర్గా గైడ్ చేసేవాళ్ళు లేరు. అందుకని చాలా వరకు మేము ఈ గవర్నమెంట్ స్కూల్స్లోను వాటిల్లోనూ వీటిల్లో కూడా ఈ యాక్ట్స్ క్యాంపెయినింగ్ అనేది చేయటం అయిందనమాట. ఓకే, అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, మీరు కూడా చెప్పారు మహిళలపై జరిగే అత్యాచారాల గురించి. రీసెంట్గా కూడా చాలా జరుగుతూనే ఉన్నాయి, ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కూడా. అంటే మీరు ఇంకా ఈ చట్టాలపై అవగాహన కలిగించే విధంగా ఈ షార్ట్ ఫిలిమ్స్ కూడా ఏమైనా తీసే ఆలోచనలో ఉన్నారు? ఆల్రెడీ చేసినవన్నీ అవేనమ్మా. కరిగిపోయిన ఒక కళ అనేది అదే రేప్ విక్టిమ్ అవేర్నెస్ అనమాట. అసలు ఇప్పుడు నిర్భయ ఇన్సిడెంట్ తర్వాత చాలా తీసుకొచ్చారు. ఏంటంటే అసలు పొరపాటున ఒక అమ్మాయి ఇంకా చూసిన అది వేరే వ్యతిరేక దృష్టితో తర్వాత టచ్ చేసిన ఇట్లాంటివి కూడా అఫెన్సెస్ కింద పెట్టుకుని వాళ్ళు సూ చేసుకోవచ్చు. ఈ ఎవరైతే వీళ్ళ మీద పెట్టారో వాళ్ళకి పనిష్మెంటు, తర్వాత వీళ్ళు లాస్ అయినప్పుడు, ఇప్పుడు రేప్కి గురి కాబడినప్పుడు చేసినప్పుడు దానికి కాంపెన్సేషన్ కూడా తెచ్చుకోవచ్చు అనమాట. అవన్నీ కూడా మళ్ళీ గోప్యత. ఇప్పుడు చాలామంది పరువు పోతుంది, అట్లా పోతుంది అని చెప్పి దేంటి భయపడతారు కదా కంప్లైంట్ చేయడానికి. అట్లా కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళకి వాళ్ళ వ్యక్తిగత వివరాలు ఏమీ రివీల్ చేయకోకుండా తెచ్చుకోవచ్చు అనమాట. అట్లాంటివన్నీ మేము మొత్తం ఈ 4-5 షార్ట్ ఫిలిమ్స్లో చేసి మొత్తం దాన్నంతా విజయవాడ చుట్టుపక్కల దీన్నంతా కూడా దాన్ని ప్రచారం చేసాము. ఓకే, అలాగే మీరు ఏవిఎం క్రియేషన్స్ని స్థాపించారు. దీన్ని స్థాపించడానికి మీరు ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి? సవాళ్ళు అంటూ పెద్దగా ఏం లేవమ్మా, ఎందుకంటే నేను, నా డాటరు, నా సిస్టర్ కలిపి కంబైన్డ్గా పెట్టింది ఇది. ఏ అంటే అంజని, వి అంటే విజయ, ఎం అంటే మహిత అనమాట. సో అందుకని ఫ్యామిలీ సపోర్ట్ కంప్లీట్గా ఉంది. ఎందుకంటే మంచి పని చేసేటప్పుడు ఎవరైనా అడ్డు చెప్పరు కదా. అలాగే మేము దీంట్లో ఈ ఆర్గనైజేషన్తో కొన్ని సొసైటీకి దానికోసం పనిచేసే ఈ సేవా కార్యక్రమాలు కూడా చేసాము. లైక్ కరోనాలో మేము ఆ టైంలో కొంతమంది ఈ పని లేక ఖాళీగా ఉంటున్న వాళ్ళకి, ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ వచ్చిన వాళ్ళకి, వీళ్ళందరికీ ఫుడ్, ఆక్సిమీటర్లు,
నెలసరి గ్రాసరీ, తర్వాత గర్భవతులకి పౌష్టికాహారం ఇట్లాంటివన్నీ చేసాం ఒక ప్రాజెక్ట్ లాగా పెట్టి. అలాంటప్పుడు చాలామంది మా ఫ్యామిలీలో ఫ్రెండ్స్ కానీ వీళ్ళు కానీ ఫైనాన్షియల్గా కూడా మాకు చాలా బాగా సపోర్ట్ చేశారనమాట. సో అలాంటి అడ్డంకులు అలాంటివి ఏం లేకుండానే సాఫీగానే సాగుతుందని చెప్పొచ్చు ఇప్పుడు. ఓకే, అంటే ఇప్పుడున్న సోషల్ మీడియా ద్వారా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎక్కువే చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం షార్ట్ ఫిల్మ్స్ అంటే ఎవరికి అంత పెద్ద పెద్ద సినిమాలు చూసే అంత టైం కూడా ఉండట్లేదు కాబట్టి షార్ట్ ఫిల్మ్స్ ద్వారా కూడా, షార్ట్ వీడియోస్ ద్వారా కూడా సోషల్ మెసేజెస్ చాలా ఇస్తూ ఉన్నారు. అయితే ఈ సోషల్ మెసేజ్ ఇచ్చే వ్యూహం గురించి చెప్పగలరా? అంతే, నేను ఇప్పుడు ఏంటంటే ముందు మనకి స్పష్టత, దీన్ని ఇప్పుడు మనకి ఫేస్బుక్ ఇప్పుడంతా ట్విట్టర్లు అన్నీ వచ్చేసినాయి కదా ప్లాట్ఫామ్ అనేది, దాన్ని చూస్ చేసుకొని ఫస్ట్ మనం ఏం చెప్పదలుచుకుంటున్నాం, దాన్ని మనం ఎంత పర్ఫెక్ట్గా చెప్తున్నాము, అది జనాల్లోకి ఎట్లా వెళ్తుంది అనేది చూసుకోకుండా చేస్తున్నారు చాలామంది. మీకు ఇందాక చెప్పింది అదే, నేను కొన్ని చూస్తుంటే ఎందుకు అన్నెసరీగా మనీ వేస్ట్ చేసుకుంటున్నారు, టైం వేస్ట్ చేసుకుంటున్నారు ఇలా అనుకుంటూ ఉంటాను నేను. అలా కాకుండా ముందు అసలు ఒక క్లారిటీ అనమాట, నేను ఏం చేస్తున్నాను, ఏం చెయ్యాలి, దాన్ని తీసుకెళ్ళాలంటే అది ఎంత పవర్ఫుల్గా ఉండాలి, కంటెంట్ అనేది ఎంత బ్రీఫ్గా మనం చెప్పగలిగితే. ఈ రోజుల్లో అసలు ఒక 2 నిమిషం దాటి చూసే పేషెన్స్ కూడా ఉండట్లేదు కదా ఇప్పుడు జనరేషన్కి. సో మీరు ముందు కరెక్ట్గా క్లారిటీ తెచ్చుకుని దాన్ని ప్రజెంట్ చేసే విషయంలో, తీసుకునే సబ్జెక్ట్ మీద ఫోకస్డ్గా ఉంటే మీరు ఏ ప్లాట్ఫామ్ మీద నుంచి కూడా కరెక్ట్గా చెప్పేయచ్చు అనమాట. అలాగే ఏమో మనం మాట్లాడుకున్నాం, అలాగే మహిళల మీద హింస గురించి కానీ, బాలికలపై అత్యాచారాల గురించి కానీ. అయితే వీటిపై అవగాహన పెంచే కార్యక్రమాలు చేసినప్పుడు ప్రజల నుంచి ఎటువంటి ప్రతిస్పందన వస్తుంది? 100% చాలా మంచి స్పందన వస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు ఈ జరుగుతున్న ఈ 2 కదా కరెంట్ అమ్మాయి ఆయేషా మీరా, తర్వాత ప్రత్యూష, ఇవి జరిగినప్పుడు ఈ వీక్ అంతా వారోత్సవాలు అని చెప్పి జరుగుతున్నాయి. ఏంటంటే జస్ట్ ప్రొటెస్ట్ చేయటం, ఇప్పుడు అదంతా ఎవరు చేశారు ఏంటి అనేది అంతా తెలిసి కూడా అసలు ఏమీ జరగకుండా, ఏం చేయకుండా ఆ పిల్ల అవశేషాలు అని చెప్పి ఆ సిఐడి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ మదరు ఫాదరు తీసుకెళ్తుంటే చాలా మందికి దుఃఖం ఆపుకోలేకపోయాం దాన్ని చూస్తున్నప్పుడు అనమాట. సో అలాగా ఇప్పుడు ఏం చేద్దాం అని చెప్పి ఇప్పుడు మహిళా సంఘాల వాళ్ళు వీళ్ళంతా కూడా అడుగుతున్నారు, ఏంటి అందరూ సైలెంట్గా ఉంటే ఎట్లాగా, కనీసం దీని మీద ఒక స్పందన అనేది ఉండాలి కదా. ఒక అన్యాయం జరిగినప్పుడు అంతా మనం మెదలకుండా ఊరుకుంటే మళ్ళీ ఇలాంటివి రిపీటెడ్గా జరుగుతూనే ఉంటాయి. కనీసం కొంతమంది ఈ విషయం మీద గమనిస్తున్నారు, వాళ్ళ నిరసన చూపిస్తున్నారు అనే దానికి ఇప్పుడు మానవహారాలు కానీ, తర్వాత క్యాండిల్ ర్యాలీలు కానీ, తర్వాత దాని గురించి మాట్లాడటం రకరకాలుగా ఇప్పుడు మాధ్యమాల్లో అన్నిట్లోనూ వస్తున్నాయి చూడండి. ఇది చాలా అన్యాయం అని చెప్పి గళమెత్తి చాలామంది అనమాట. సో మనం ఎప్పుడైనా సరే ఒక బాలికల విషయంలో కానీ, విమెన్ విషయంలో కానీ ఏదైనా అన్యాయం జరిగింది అనుకున్నప్పుడు దాన్ని ప్రజెంట్ చేసినప్పుడు 100% మనకి పబ్లిక్ సపోర్ట్ అనేది ఎప్పుడు ఉంటుందన్నమాట. ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇలాంటి వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. మనం ఏదైనా ఇప్పుడు ఇలాంటిది ర్యాలీలు కానీ ఇట్లాంటివి చేయాలంటే డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి మనం. సో వాళ్ళు పర్మిషన్ ఇచ్చి మీరు ఇలా చేయండి, మేము ఒకసారి ఈ నిర్భయ వాక్ అలాంటివి చేసినప్పుడు బెన్ సర్కిల్లోనే మాకు పర్మిషన్ ఇచ్చారనమాట. సో అట్లా సొసైటీ నుంచి ఎప్పుడు ఫుల్ సపోర్ట్ అన్నీ ఉంటుంది. కాకపోతే విధానాలు కొంతమంది ఏంటంటే ఫాస్ట్గా బయటకు వచ్చి మాట్లాడగలరు, కొంతమంది ఏమో మనసులో ఎవరన్నా ముందుకు వెళ్ళినప్పుడు వెనకాల సపోర్ట్ చేయగలరు అనమాట. అంటే అమ్మ ఇప్పుడు సినిమాల్లో స్టోరీ టెల్లింగ్ ద్వారా సమాజంపై దృష్టిని మార్చడం సాధ్యమని మీరు నమ్ముతున్నారా? 100% అండి. అది కూడా పాయింట్ బేస్డ్, ఇష్యూ బేస్డ్ అంటాం కదా మనం. ఎలా అంటే నేను మళ్ళీ రీసెంట్గా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బ్యూటీ అని ఒక సినిమా Zee5లో అనుకుంటూ చూసాను నేను. దాంట్లో ఏం చెప్పారంటే ఇలాగా టీనేజ్లో ఉన్న గర్ల్స్ బాయ్స్కి అట్రాక్ట్ అవ్వటం, వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసుకోకుండా అమ్మాయి అతనితో బయటకు వెళ్ళిపోతుంది ఇంకొక ఊరు నుంచి. అతను ఈవిడ అనుకున్నంత మంచి వ్యక్తి కాదు, అతను మోసగాడు. అది తెలుసుకుని మళ్ళీ ఆ పేరెంట్స్ ఫాదర్ వెళ్ళి వెనక్కి తెచ్చినప్పుడు ఆ అమ్మాయి మళ్ళీ నార్మల్గా ఉండేలా చేయటంలో పేరెంట్స్ పాత్ర, తర్వాత ప్రేమించు అని ఒక ఫిల్ము, అలా ఈ మధ్యకాలంలో 3-4 అనగనగా అని ఒక స్టోరీ ఉంది. దాంట్లో కూడా పిల్లల్ని ఎడ్యుకేషన్ విషయంలో ఫోర్స్ చేయకోకుండా వాళ్ళ ఎంతవరకు వాళ్ళ ఐక్యూ లెవెల్స్ ఉన్నాయి చూసుకుని వాళ్ళకి చదువులు చెప్పండి అని చెప్పి ఇట్లా మంచి మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ వచ్చినాయి.
దాని గురించి డిస్కస్ చేయటం, ఇట్లా కదా మనం ఇట్లా తెలుసుకోవాలి కదా, ఎందుకంటే సినిమా అనేది చాలా పవర్ఫుల్ మీడియా కదా. చాలా వరకు చూడండి ఈ మధ్య హత్యలు జరిగినాయి, ఇలాంటివి కూడా మేము ఒక సినిమా చూసి, సూక్ష్మదర్శిని అని ఒక సినిమా చూసి మేము ఇన్స్పైర్ అయ్యామని చెప్పి చెప్తా ఉంటాం కదా. సో దేంటి అట్లా ఇప్పుడు సినిమా ద్వారా చాలా వరకు మంచి చెడు కూడా తీసుకునేలా ఉంటున్నాయి అనమాట. మన అన్ఫార్చునేట్గా చెడ్డగా ఇలాంటి మెసేజ్లు ఎక్కువ వస్తున్నాయి అనుకోండి. ఇప్పుడు ఫార్చునేట్గా కొన్ని ఫిల్మ్స్ మూలన ఎంతో కొంత వాళ్ళల్లో పిల్లల్లో కొంచెం ఆలోచన, ఇది చేయొచ్చు చేయకూడదు అని డిఫరెన్సియేషన్ ఇది తెలుసుకోగలగటం అనేది 100% ఉంటుంది అనమాట. అలాగే మీరు సాధించిన విజయాల్లో అత్యంత గర్వపడే ఘట్టం ఏది అంటే ఏం చెప్తారు? నేను సాధించిన విజయాల్లో అంటే యాక్చువల్గా అంటే మా ఫిల్మ్స్ సీఎం చంద్రబాబు గారితో ఆవిష్కరించారు. ఉమెన్స్ డే రోజు 2 కరిగిపోని ఒక కళ, యాసిడ్ అటాక్స్. దానికన్నా నాకు మా ఊర్లో, మాది వట్లూరు అనమాట, ఒక విలేజ్ నుంచి వచ్చాను నేను. అయితే ఈ లాస్ట్ ఇయర్, అంతకు ముందు 2-3 years బ్యాక్ ఈ పి సత్యవతి గారిది ఇళ్ళలకు గానే పండుగానే ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం మేము. ఏంటంటే ఇదే నేను ఇందాక మీకు చెప్పాను కదా, ఆడపిల్లలు వాళ్ళు ఇదేంటి వాళ్ళు తెలుసుకుని ఒక పేరు తెలుసుకోవడానికి వెతుక్కుంటూ వెళ్తుంది ఒక అమ్మాయి. పేరు తెలుసుకోవటం అంటే పేరు తెలియకుండా ఉండదు కదా, మర్చిపోవటం అనేది ఏంటంటే ఐడెంటిటీ పోగొట్టుకుంది దానికోసం అని చెప్పి ఆ ఫిల్మ్ మా ఊరు విమెన్స్ కాలేజ్లో స్క్రీన్ చేసి నన్ను చీఫ్ గెస్ట్ కింద పిలిచి సన్మానించారు. దాదాపు ఒక 300-400 స్టూడెంట్స్ ముందు వాళ్ళని అడ్రస్ చేయగలగటం. తర్వాత లాస్ట్ ఇయర్ మళ్ళీ అదే మా ఊర్లో సిఆర్రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు పిలిచారు చీఫ్ గెస్ట్ కింద, ఉమెన్స్ డే రోజు, లాస్ట్ ఇయర్ అనమాట. అది నాకు లైఫ్లో చాలా ఒకరంటే సంతృప్తి, సంతోషం అన్నీ కలిగిన సందర్భాలు అయి ఉండవు అనమాట. ఎందుకంటే మన ఊర్లో, మనం పెరిగిన ఊర్లో గుర్తింపబడటం అనేది చాలా అద్భుతమైన అవకాశం, సందర్భం కదా. అంటే ఫైనల్గా చెప్పండి, అంటే మహిళల కోసం ఇప్పటివరకు చాలా తీశారు, ఇంకా మీరు ప్రాజెక్ట్ ముందు తీయాల్సిన ప్రాజెక్ట్ కానీ మీరు ఏ విధంగా ఇంకా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నారు? ఇంకా నా దగ్గర కొన్ని ఇలాంటి స్టోరీస్ ఉన్నాయండి. ఈ కొంచెం బాగా పాపులర్ రచయితలు, అంటే స్త్రీవాదంలో బాగా, ఇంకా ఇప్పుడు మోడర్న్ సబ్జెక్ట్స్, ముందున్న అణుచుబాటు అంతా ఒక రకంగా కదా, ఆడవాళ్ళు ఇళ్లల్లో మగ్గిపోయి బయటికి రానివ్వకుండా జరిగిందంటే, ఇప్పుడు మళ్ళీ మోడర్న్ దీంట్లో కొత్త టైప్ ఆఫ్, ఇందాక మనం డిస్కస్ చేసినవి అలా కొన్ని సబ్జెక్ట్స్ ఏంటంటే ఆడపిల్లల్లో ఉండే డిప్రెషన్స్, తర్వాత ఇంకా అదేంటి కొన్ని చెప్పుకోలేని ఇష్యూస్, ప్రాబ్లమ్స్, వీటన్నిటి గురించి డిస్కస్ చేసిన స్టోరీస్ కొన్ని తీసుకుని స్క్రిప్ట్తో సహా రెడీగా ఉన్నాయి. దాన్ని ఇంకా టైం చూసుకుని ఇక ఒకటొకటి ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈ ఉమెన్స్ డే రోజు మీలాంటి వారు మన స్టూడియోకి వచ్చి ఎంతో చక్కటి విషయాలు, అలాగే మీ షార్ట్ ఫిల్మ్స్ గురించి, అంటే ఫ్యూచర్లో ఇంకా ఎలా చేయాలి, మహిళలకి ఎలాంటి ఉపయోగపడే షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ చేయాలనేది కూడా మన మహిళా ప్రేక్షకులకి కానీ అందరికీ కానీ చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మీకు కూడా నాకు ఈ అవకాశం ఇచ్చి, ఉదయం నుంచి చూస్తున్నానే మ్యారథాన్ 9 to 9 అని చెప్పి ఇందాక వాచ్ చేస్తా ఉన్నాను మీ స్టూడియోలో. చాలా ప్రామినెంట్ పర్సనాలిటీస్ తీసుకొచ్చి వాళ్ళతో అసలు అనేక విషయాలు చక్కగా చాలా తెలుసుకున్నాను కూడా ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి. మరొకసారి మీకు ధన్యవాదాలు. ఎస్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.